అందరికీ నమస్కారం అండి. శారదా గుడిమెట్ల యూట్యూబ్ ఛానల్కు స్వాగతం సుస్వాగతం. ఈరోజు వినాయక చవితి, అందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు అండి. వినాయక చవితి కోసం మేము ఇవాళ ప్రత్యేకంగా కూడా అంతా పచ్చదనంగా ఉండాలని చెప్పేసి గ్రీనరీ తోటి చేసాం మా వినాయకుడిని. అండ్ మా అమ్మగారు అయితే మనకి దూర్వామాలు ఎలా చేసుకోవాలో చూపిస్తున్నారు. దీనికి కావాల్సినవి ఏంటంటే మనకి మంచి ఫైన్ దూర్వాలు కూడా మనం చక్కగా నీట్గా చేసుకోవాలి. ఓకేనా? వీటిల్ని అలా గుత్తుల్లాగా కట్టుకోవాలి. అదిగో చూసారా, ఇలాగనమాట. అదిగో దీనిపైన మనకి ఈ కణుపుల్లాగా మనం చేసాం కదా, దీనిపైన ఇది మనం కనిపించకుండా కనకాంబరం పూలు కానీ, మీకు ఉన్న మీ ఇంట్లో ఉండే చామంతి పని గులాబీ పూలు కానీ ఏవైనా సరే చూసారా, మా వినాయకుడికి ఇవాళ దూర్వామాల తయారు చేయడం జరిగింది. ఫ్రెండ్స్, మీరు కూడా అలాగ ట్రై చేయండి. చాలా చాలా బాగుంది. ఇవాళ మా వినాయకుడికి అలాగ వేస్తున్నాము. అలాగే ఈ ఏడాది వేసుకుంటుంటుంది. ఇగో ఇది చూసారా, అరిటాకులతోటి తయారు చేసింది. ఇది యాక్చువల్గా 2 తయారు చేయాలనుకున్నాము. 3 ఆకులు కొన్నా కూడా 3 ఆకులు ఒకదానికే సరిపోయింది అనమాట. అంటే ఇది కూడా మనం ఒక రకంగా దాన్ని ఏమంటారు, శిఖరాల్లాగా తయారు చేసుకోవడం అనమాట. సో అది ఇవాళ ట్రై చేద్దామని చెప్పి చేసాము. ఇది ఇవాళ మా పచ్చదనపు వినాయకుడికి అనమాట. ఇది చూసారా, ఇది అష్టదళ పాద పద్మారాధన. ఇగో బంగారం వాటిల్లో వెండి దూర్వాలి ఇవి. అదిగో వెండి దూర్వాలి ఇవి. సో ఈ ఏడాది నేను ఇవన్నీ కొత్తవి కొనుక్కున్నాను. చూసారా, పసుపు వినాయకుడు. పసుపు ముద్ద చేసుకుని దాని మీద మనం ఈ వినాయకుడిని గుచ్చేస్తాం అనమాట. ఇగో వెనకాల మనకి ఇలా వస్తుంది. సో ఈ పువ్వులన్నీ నేను తయారు చేసుకుని ఈ ఏడాది ఇదిగో వినాయక చవితికి మా లక్ష్మీదేవికి వెండి దండ, వెండి మీద మందారం పువ్వు, అదిగో వినాయకుడు కూడాను మందార పువ్వులు, వెండి గోల్డ్ తోటి దండ, అలాగే మా దుర్గమ్మకు కూడా ఇలాగ చేయడం జరిగింది. సరే, ఇవన్నీ నేను మేకప్ చేసినాం కదా. ఇది మా వెండి పాలవెల్లి, న్యాచురల్గా ఉండాలని మామూలు పాలవెల్లి. చూసారా, ఇవన్నీ చూసేపటికి అమ్మ చక్కగా మనకి మంచి దూర్వాల దండ కూడా తయారు చేసింది మా వినాయకుడికి. చాలా హ్యాపీ ఫీలింగ్ అనమాట నాకైతేను. సో మీరు కూడా అలాగే నెక్స్ట్ ఇయర్కైనా ఇలాగ ట్రై చేయండి. దూర్వామాల వేయడం, దూర్వామాల ఇవ్వడం. వినాయకుడికి మన ఇంట్లో వినాయకుడికి మనం ఏదైనా కూడా మొక్కుకుని దూర్వామాలు చేస్తామనేసి మాల వేస్తాము అని దండం పెట్టుకుంటే మనకి కంపల్సరీ కూడా జరిగి తీరుతుంది. ఓకేనా? మరి ఒక్కసారి వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తూ, మీ అందరికీ కూడా మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఒక్కొక్క పండగకి ఒక్కొక్క రకంగా కూడా ఏర్పరచుకోవడం, మనం ఎలాగ శారీస్ అవన్నీ నగలు పెట్టుకుంటామో అట్ ది సేమ్ టైం దేవుడు కూడా అలాగే చెయ్యాలని చెప్పేసి నాకు ఇష్టం. అలాగా చేసింది చేయకుండా చేస్తూ ఉంటాను. అలాగే ముగ్గు కూడా వినాయకుడు ముగ్గు వేసుకున్నాను. సో మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ధన్యవాదములు.